అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. నా పేరు పుష్పస్వామి. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియోలో చూపించే ప్రతి స్టెప్ ఇంపార్టెంటే అండి. ఓకే అండి, వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియోకి వెళ్ళిపోదాం. నేను ముందుగా ఒక 40 జంబో డిస్పో గ్లాసెస్ తీసుకున్నానండి. ఇది 2 రూపీస్కి ఒకటి పడుతుంది మనకు. ఈ గ్లాసెస్కి మనము అడుగు భాగంలో హోల్స్ చేసుకోవాలండి, ఎక్స్ట్రా వాటర్ లీక్ అవ్వడానికి. అందుకోసము ఒక పెద్ద సైజు నీడిల్ లాంటిది తీసేసుకొని ఇలా క్యాండిల్కి పెట్టి వెయిట్ చేయాలి. అలా అడుగు భాగంలో మనము ఆ వేడి చేసిన నీళ్ళు పెట్టేస్తే సరిపోతుందండి. హోల్స్ పడిపోతాయి ఈజీగా. కనీసం ఒక 4-5 హోల్స్ ఉండేలా చూసుకోవాలి. మిడిల్లో ఖచ్చితంగా ఒకటి ఉండాలి. చుట్టుముట్టు ఒక 3-4 హోల్స్ ఉండేలా చూసుకుంటే ఎక్స్ట్రా వాటరు ఈజీగా లీక్ అయిపోతాయండి, నీళ్ళు ఉండకుండా. గ్లాసు లోపల భాగం చూస్తే మనకు గుంతలాగా ఉంటుంది కదండి, డౌన్గా. ఆ ప్లేస్లో హోల్స్ పెట్టుకోవాలండి, అప్పుడు వాటర్ ఈజీగా పోతాయి. ఇలా అన్ని గ్లాసెస్కి మనము హోల్స్ పెట్టుకొని రెడీగా పెట్టేసుకోవాలి. మనం ఎన్ని గ్లాసులలో సీడ్స్ వేయాలనుకుంటున్నామో అన్ని గ్లాసులకి. ఓకే అండి, మన గ్లాసులకైతే హోల్స్ పెట్టడం అయిపోయిందన్నమాట. అన్ని గ్లాసులకు పెట్టేశాను నేను. ఇలా నిడిల్తో మనం పెట్టుకుంటే నీట్గా వస్తాయండి, గ్లాస్ డ్యామేజ్ అవ్వకుండా. ఇప్పుడు మనం సీడ్స్ వేసుకోవడానికి సాయిల్ మిక్స్ తీసుకుంటున్నాం, శాండ్ తీసుకుంటున్నాం అన్నమాట. 2 పద్ధతుల్లో మనం సీడ్స్ వేయబోతున్నాం. ఇప్పుడు మనము హోల్స్ పెట్టుకున్న గ్లాసులో ఇసుక వేసుకోవాలండి, శాండ్ వేసుకోవాలి. కొన్ని గ్లాసులలోనే మనము ఇసుక వేసుకుందామండి, శాండ్ వేసుకుందాము. ఇందులో కూడా విత్తనాలు వేయబోతున్నాం కాబట్టి మనం విత్తనాలు మొలకెత్తుతాయా లేవా అనేది మీకు చూపిస్తాను. నేను రిజల్ట్ కూడా చూపిస్తాను. నేను ఈ సాయిల్ మిక్స్లో 50% కంపోస్ట్ వేశాను, 20% గార్డెన్ సాయిల్ వేశాను, 20% కోకోపిట్ వేశాను, 10% నీమ్ పౌడర్ వేశాను. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి సాయిల్ మిక్స్ను. ఎందుకంటే కంపోస్ట్ % ఎక్కువ ఉంటే మనకు తొందరగా విత్తనాలు మొలకెత్తడమే కాకుండా తొందరగా పెరుగుతాయండి. ఇది నా గార్డెన్ సీక్రెట్ అండి, అసలు ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. అందుకే నేను పెట్టే విత్తనాలు ప్రతి విత్తనం తొందరగా ఫాస్ట్గా మొలకెత్తుతుంది. ఇలా గ్లాసులలో సాయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత ఇంకాస్త మట్టి పడుతుంది, అప్పుడు ఇంకాస్త మట్టి వేసేసి అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఓకే అండి, సీడ్స్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన ఫ్లవర్ సీడ్స్ అండి. 40 రకాల వెరైటీస్ ఉంటాయి ఇందులో. మంచి ఫ్లవర్ సీడ్స్ ఉంటాయండి. ఓన్లీ 255 రూపాయలకే మనకు 40 రకాల సీడ్స్ వస్తాయి. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేస్తారండి. చూడండి, ఇందులో ఏ రకం సీడ్స్ కూడా ఉన్నాయనేది మనకు క్లియర్గా లిస్ట్ ఇస్తారు. ఈ సీడ్స్ మనం ప్రతి సీజన్లో వేసుకోవచ్చండి, ఆల్ సీజన్ టైప్ ఆఫ్ సీడ్స్ అన్నమాట. ఈ విత్తనాలన్నీ మన ఇండియాలో పెంచుకునే పూల మొక్కలే అండి. ప్యాక్ అయితే సూపర్గా చేస్తారండి, చాలా బాగా నచ్చేస్తుంది ప్యాకు. నేను మామూలుగా వెజిటేబుల్ సీడ్స్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా, నాకు అవసరమైన సీడ్స్ అన్నీ. కానీ ఫస్ట్ టైం అండి, మొదటిసారి నేను పూల మొక్కల సీడ్స్ అయితే ఆర్డర్ చేశాను. రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలా మరి, ఎందుకంటే నాకు కూడా పెద్ద ఐడియా లేదు కదా. కాబట్టి నేను ఫస్ట్ టైం వేశాను కాబట్టి ఖచ్చితంగా మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను. కొంతమందికన్నా ఉపయోగపడుతుందండి, మొలకెత్తుతాయో లేవో తెలియాలి కదా. ఈ షీట్ పైన కూడా ఫ్లవర్ నేమ్స్ ఉంటాయండి, అలాగే సీడ్స్ ప్యాకింగ్ పైన కూడా సీడ్స్ నేమ్ ఉంటాయి కాబట్టి ఈజీగా గెస్ చేయొచ్చు మనము ఏ ఫ్లవర్ సీడ్స్ ఎలా ఉంటాయి అనేది. ఓకే అండి, ఇప్పుడు మనం సీడ్స్ వేసేసుకుందాం. ఇది బాల్సమ్ అండి, ఈ సీడ్స్ నేమ్. ఇవి వేసేసుకుందాం. ఒక్కొక్క ప్యాక్లో 5 ఉంటాయి, 10 ఉంటాయి, 20 ఉంటాయి, 25 కూడా ఉంటాయి. సీడ్స్ సైజుని బట్టి ఉంటాయి అన్నమాట. ఎలాంటి సైజు సీడ్స్ అయినా సరే అండి, ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క వెరైటీ వేసుకోవాలి. నేను ఇప్పుడు సాయిల్లో వేస్తున్నానండి. అలా కొంచెం దూరంగా చేతికలు వచ్చినట్టు అలా పైన అలా చల్లితే సరిపోతుంది. ఓన్లీ మధ్యలో వేయకుండా మొత్తం గ్లాస్ నిండా సీడ్స్ పడేలాగా వేసుకోవాలండి. ఇలా వేసేసిన తర్వాత వెంటనే కొద్దిగా మట్టి వేయాలి. చూడండి, సీడ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, అలా వేసుకోవాలి. ఇలా పైన కొద్దిగా అండి, మన సీడ్ సైజు చిన్నగా ఉన్నప్పుడు మట్టి కొద్దిగా తక్కువ వేయాలి, సీడ్ సైజు కొంచెం పెద్దగా ఉన్నప్పుడు కొంచెం మట్టి ఎక్కువ వేయాలి, అది చూసుకోవాలి. సీడ్స్ వేసిన తర్వాత మనం మట్టి వేశాక ప్రెస్ చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వెంటనే మనము సీడ్స్ తీసిన కవర్ ఉంది కదా, కవర్ మీద ఆ సీడ్స్ యొక్క నేమ్తో ఉన్న స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ తీసి మనం సీడ్స్ వేసిన గ్లాస్కి అంటించాలి.
ఇలా అంటిస్తే మనము ఏ గ్లాస్లో ఏ సీడ్స్ వేసామనేది మనకు క్లారిటీ ఉంటుందండి. ఇలా స్టిక్కర్స్ అంటించడం వల్ల మొక్కలు పెద్దగైన తర్వాత ఏ సైజులో ఏ మొక్కలు పెట్టాలనేది మనకు కొద్దిగా ఐడియా ఉంటుందన్నమాట. ఎందుకంటే కొన్ని మొక్కలు చిన్న సైజులో ఉంటాయి, కొన్ని మొక్కలు పెద్ద సైజులో ఉంటాయి కదా. మనకు కొద్దిగా ఐడియా ఉంటేనే మనము ఏ సైజు తోటి సెలెక్ట్ చేసుకోవాలనేది ఐడియా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సీడ్ నేమ్ ఉన్న స్టిక్కర్ అంటించాలి. ఇలా అన్ని సీడ్స్ ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క గ్లాసులో వేసేసుకోవడమే. ఇప్పుడు ఇసుకలో ఎలా వేయాలో చూద్దామండి. సీడ్స్ని మనము ఇసుకలో వేసుకోవాలనుకున్నప్పుడు సన్న ఇసుక తీసుకోవాలండి. అప్పుడే మనకు విత్తనాలు మొలకెత్తుతాయి. ఈ ఇసుకలో మనము సాయిల్ కానీ కంపోస్ట్ కానీ ఏం కలపాల్సిన అవసరం లేదు. సేమ్ అండి, మనము సాయిల్లో ఎలా సీడ్స్ వేసుకున్నామో ఈ ఇసుక పైన కూడా అలాగే సీడ్స్ చల్లాలి. కొద్దిగా దూరంగా చల్లే ప్రయత్నం చేయాలి, ఒకే దగ్గర వేయకుండా గ్లాస్ మొత్తం కవర్ అయ్యేలాగా. సీడ్స్ పైన కొద్దిగా ఇసుక చల్లాలండి, ఎక్కువ వేయకూడదు. మనకు సీడ్స్ కనిపించకుండా ఉంటే సరిపోతుంది. స్టిక్కర్స్ కవర్ నుంచి తీయడం ఈజీగానే తీయొచ్చు, కానీ గ్లాస్ అతికించేటప్పుడు ఒక్కొక్కసారి అతకవన్నమాట. అలాంటప్పుడు కొంచెం గమ్ అంటించేసి మనం స్టిక్కర్ అతకబెట్టాలండి. అలా చేయడం వల్ల మనకు మొలకెత్తిన తర్వాత మనం పెద్ద తొట్లోకి మార్చేంత వరకు కూడా, రిపోర్టింగ్ చేసేంత వరకు కూడా ఆ స్టిక్కర్స్ ఉంటాయి. అంతే అండి. శాండ్లో సాయిల్లో 2 రకాలుగా సీడ్స్ అయితే వేసేసుకున్నాం కదా. సీడ్స్ వేయడం అయితే అయిపోయిందన్నమాట. ఇలా సీడ్స్ వేయడం కంప్లీట్ అయిపోయాక గ్లాసులు డ్యామేజ్ అవ్వకుండా, గాలి వచ్చినా వాన వచ్చినా డ్యామేజ్ అవ్వకుండా పెట్టుకోవాలండి. కింద ఒక ట్రే లాంటిది ఏదైనా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే గ్లాసులు పడిపోకుండా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి, లేదంటే సీడ్స్ వేస్ట్ అయిపోతాయి, మన కష్టం అంతా వృధా అయిపోతుంది. డిస్పో గ్లాసెస్ కాబట్టి ఈజీగా పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అలా అరేంజ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద చెక్క తీసుకొని దానిపైన పెట్టుకున్నాను, గ్రిప్ ఉంటుందని. ఇప్పుడు మనము జగ్గుతో కానీ లేదంటే డబ్బాతో కానీ నీళ్ళు పోయకుండా ఇలా చేతితో మాత్రమే కొన్ని నీళ్ళు పోస్తే సరిపోతుందండి. మన స్టిక్కర్స్ మీద పడకుండా కూడా పోయాలి, లేకుంటే స్టిక్కర్స్ ఊడిపోతాయి కదా, అలా చూసుకొని పోయాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే అస్సలు అండి వర్షం పడే ప్లేస్లో మాత్రం పెట్టొద్దు. మొలకెత్తేంత వరకు, మొక్కలు పెద్దగా అయ్యేంత వరకు వర్షం పడిన ప్లేస్లో పెట్టుకోండి. అలాగే కంప్లీట్గా ఎండ తగిలే ప్లేస్లో కూడా పెట్టొద్దండి. ఒకవేళ ఎండలు బాగా కొడితే కూడా కొంచెం సెమీ షెల్లో పెడితే సరిపోతుంది అనమాట. ఈ 2 జాగ్రత్తలు కంపల్సరీ అండి. మనం డిస్పో గ్లాసెస్లో మనం సీడ్స్ వేసుకున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళకి నీళ్ళు పోసిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ లీక్ అవుతున్నాయా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి డ్రాప్స్ ఎంత బాగా పడుతున్నాయో. జస్ట్ నేను ఇలా చిలకరించాను, అయినా సరే కొంచెం వాటర్ ఉన్నా పడిపోతున్నాయి అన్నమాట. ఇలా పడిపోవాలి, లేదంటే మనకు విత్తనాలు మొలకెత్తవండి. కంప్లీట్గా మట్టి తడిగా ఉంటే కూడా విత్తనాలు మొలకెత్తవు. రిజల్ట్ చూద్దామండి. చూడండి, వితిన్ 3 డేస్కే మనకు మొలకెత్తినాయి అన్నమాట. మీకు కనిపిస్తున్నాయా? నేను మీకు చూపిస్తాను. నీళ్ళు పోస్తున్నానండి నేను 3 డేస్కి. మనం విత్తనాలు వేసినప్పుడు ఆ రోజు నీళ్ళు పోస్తాం కదా, మళ్ళీ నెక్స్ట్ డే పోయకూడదండి. డే బై డే నీళ్ళు పోయాలి, అప్పుడు విత్తనాలు తొందరగా మొలకెత్తుతాయి అన్నమాట. ఇది ఒక టెక్నిక్ అండి, విత్తనాలు వేసే టెక్నిక్ అన్నమాట. మనం ఎవ్రీడే నీళ్ళు పోసినాం అనుకో అవి మొలకెత్తావు. మట్టి కంప్లీట్గా తడి ఉండొద్దు. మట్టి డ్రై అయిన తర్వాత మనం నీళ్ళు పోస్తే మట్టి పొంగి విత్తనాలు మొలకెత్తుతాయి అన్నమాట. ఇది లాజిక్ అండి, విత్తనాలు వేసే లాజిక్ ఇది. విత్తనాలు మొలకెత్తిన తర్వాత మాత్రం కంటిన్యూ నీళ్ళు పోసుకోవాలి, మట్టి డ్రై అవ్వకుండా చూసుకోవాలి. అయితే ఇలా మనం ఎప్పుడు నీళ్ళు పోసినా ఈ గ్లాసులో ఉన్నన్ని రోజులు ఇలా చేతితోనే చిలకరించాలి, జర ఓపికతో పోసుకోవాలి. కొన్ని సీడ్స్ మొలకెత్తినాయి, కొన్ని ఇప్పుడు మొలకెత్తుతున్నాయండి. నేను మీకు దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూపిస్తా, మీకు అర్థమవుతుంది. శాండ్లో వేసినవి కూడా ఒక గ్లాసులో మొలకెత్తినాయి, ఇంకో గ్లాసులో ఇంకా మొలకెత్తలేవు. మేబీ టైం పడతాయి కొన్ని సీడ్స్కి. గ్లాసులలో వేసినవి అయితే 3 డేస్కే ఒక 50-60% మొలకెత్తినాయండి. అంటే కొన్ని విత్తనాలు 3 డేస్కి మొలకెత్తుతాయి, మ్యాక్సిమం 3 డేస్కే మొలకెత్తుతాయండి చాలా వరకు విత్తనాలు. కొన్ని విత్తనాలు మాత్రమే 5 డేస్కి, 10 డేస్కి, 15 డేస్కి కూడా మొలకెత్తే విత్తనాలు ఉంటాయి అన్నమాట. విత్తనాల రకాలను బట్టి ఉంటాయండి అవి, అంటే వెరైటీస్ని బట్టి ఉంటాయి అన్నమాట. చూడండి 3 డేస్కే కానీ ఎంత బాగా మొలకెత్తినాయో. ఇవి 7 డేస్ మొక్కలండి. కొంచెం పెద్దగా అయిపోయినాయి, తొందరగా మొలకెత్తినాయి. 3 రోజులకే మొలకెత్తినాయి, పెద్దగా అయిపోయినాయి అన్నమాట. 5 రోజులకు మొలకెత్తినవి మాత్రం ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇవి మనము ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న సీడ్స్ కాబట్టి నేను మీకు జెన్యూన్గా హానెస్ట్గా 100% రివ్యూ ఇస్తున్నానండి. ఎందుకంటే మీరు సీడ్స్ తీసుకున్నా కూడా మీకు ఉపయోగపడాలన్నమాట, వేస్ట్ అవ్వద్దు కదా.
కాబట్టి. కానీ నేను వేసిన సీడ్స్ ప్రతి ఒక్కటి మొలకెత్తింది, అందులో డౌటే లేదు. కానీ ఒక 60-70% మాత్రమే మొలకెత్తిందండి. నేను జెన్యున్గా చెప్తున్నాను, హానెస్ట్గా చెప్తున్నాను. ఇది ప్రమోషన్ వీడియో కాదండి, కాకపోతే మీకు ఐడియా కోసం మాత్రం నేను చెప్తున్నాను. మన దగ్గర ఒక్కటంటే ఒక్క మొక్క ఉన్నా దాన్ని పెంచి మనమే సీడ్స్ తయారు చేసుకొని సీడ్స్ సేకరించుకొని ఎన్ని మొక్కలని తయారు చేసుకోవచ్చండి. ఇది మాత్రం నిజం అన్నమాట. నేను అదే ఫాలో అవుతాను. అందుకే ఏ రకం సీడ్స్ వేసినా ఒక 2 మొలకలు వెళ్తే చాలు, ఇంకా వాటితో మనం ఎన్నైనా సీడ్స్ తయారు చేసుకోవచ్చని వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను అన్నమాట. కాబట్టి ఎన్ని మొక్కలు మనకు మొలకెత్తినాయని కాదు, మొలకెత్తినాయా లేదా అన్నదే ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా మొలకెత్తవలసినవి కూడా ఉన్నాయండి. చూడండి, ఇది ఇప్పుడు మొలకెత్తుతుంది 7 డేస్కి. అలా కొన్ని లేటుగా మొలకెత్తే సీడ్స్ కూడా ఉంటాయన్నమాట. మనం వెంటనే డిసైడ్ అయిపోవద్దు ఈ మొలకెత్తలేవు, ఈ ఫెయిల్ అని చెప్పేసి. అలా ఒక 15-20 డేస్ వరకు అలా ఫ్రీగా వదిలేయాలి వాటిని. అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి మొలకెత్తినాయా లేవా అని. మ్యాక్సిమం మొలకెత్తుతాయండి, ఎందుకంటే నేను వెజిటేబుల్ సీడ్స్ చాలా కొంటాను ఫ్లిప్కార్ట్లో. మ్యాక్సిమం మొలకెత్తుతాయి. ఫ్లవర్ సీడ్స్ కూడా అంతే అండి. 100% మనము ఓన్గా మన గార్డెన్లో తయారు చేసిన సీడ్స్ వేస్తే కూడా మొలకెత్తావండి. ఇది మనం ఒప్పుకోవాల్సిందే. ఆన్లైన్లో కొన్నా ఏవైనా సరే 100% సీడ్స్ మొలకెత్తావు, ఒక 70-80% మొలకెత్తుతాయి. ఇవి కొంచెం అక్కడిక్కడ ఒక 10% అవ్వచ్చు, అంతకన్నా పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు. 2 డేస్ నుంచి వర్షం అండి, అందుకే లాస్ట్లో ఉన్న గ్లాసెస్లో కొంచెం మట్టి పైకి వచ్చేసింది అనమాట. అలా డ్యామేజ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్త పడాలి. తర్వాత నేను వెంటనే తీసి పక్కన పెట్టేశాను. మనం నర్సరీలో కొనుక్కుంటే ఒక్కొక్క మొక్క ఒక 50 రూపాయలకు తక్కువ కాకుండా ఉంటుందండి. అలాంటిది మనం ఒక 10 మొక్కలు కొనుక్కుంటేనే మనకు 400-500 అవుతాయి. కాబట్టి ఇలా 40 రకాల సీడ్స్ని మనమే తీసుకొని ఒక 15 డేస్ కష్టపడి పెంచుకుంటే కొంచెం ఎఫర్ట్స్ అవసరం ఉంటుందండి, అంతకన్నా పెద్ద శ్రమ ఏమి ఉండదు. ఇలా మనమే పెంచుకుంటే 40 వెరైటీసే పెంచుకోవచ్చండి. ఒక్కొక్క రకం ఒక 5-10 మొక్కలే అవుతున్నాయి మన దగ్గర. ఒక గార్డెన్ తయారు చేసుకోవచ్చు, ఫ్లవర్ గార్డెను. ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ మన గార్డెన్లోనే ఉంటాయండి. కలర్ఫుల్గా ఉంటాయి, చూడముచ్చటగా ఉంటాయి. మనం ఈజీగా పెంచేసుకోవచ్చండి, తక్కువ ఖర్చు. చూడండి, వారం రోజులకే రూట్స్ ఎంత బాగా ఫామ్ అయిపోయినాయో. ఇది సాయిల్లో పెట్టిన ప్లాంట్స్ అండి. శాండ్లో పెట్టింది కూడా నేను చూపిస్తాను మీకు. శాండ్లో పెట్టింది మాత్రం ఒక్క రకమే మొలకెత్తిందండి, ఇంకొక రకం అయితే మొలకెత్తలేదు. మరి మొలకెత్తుతాయా లేవో కూడా చూడాలి. కానీ మనం సాయిల్లో వేసిన దానికంటే శాండ్లో వేస్తేనే తొందరగా మొలకెత్తుతాయి, సూపర్గా రిజల్ట్ ఉంటుందండి. మనం సీడ్స్ వేసినా సరే లేదంటే స్టెమ్స్తో పెంచినా సరే సాయిల్ కంటే శాండ్ బెటర్ అంటాను నేనైతే. అంత బాగా పెరుగుతాయి మొక్కలు, పాడవకుండా. మన గార్డెన్లో కొమ్మలతో మనము ఎలా నాటుకోవాలి, ఎన్ని రకాలుగా నాటుకోవచ్చు, కొమ్మలతో ఎన్ని రకాలుగా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు అనేది ఒక వీడియో నేను ప్రిపేర్ చేస్తానండి. అతి తొందరలో ఆ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇలా మనము ఒకేసారి 40 రకాల విత్తనాలు వేసుకోవాలంటే 40 తొట్లు కావాలండి. మనకు అందుబాటులో ఎనీ టైం ఉండవు కాబట్టి ఇలాంటి జంబో డిస్పో గ్లాసులలో వేసుకోవచ్చండి. మనం కొంచెం మొక్కలు పెద్దగా ఇంతలోపు మనం పెద్ద సైజు తోటను అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అప్పటి వరకు మనకు మొలకెత్తుతూ ఉంటాయి, మొక్కలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఈజీ అవుతుంది టైం దొరకడానికి. తొట్లే కావాలి వేసుకోవాలంటే మనం సమయానికి వేసుకోలేము. కాబట్టి ఇలాంటి డిస్పో గ్లాసులలో పెంచడానికి ట్రై చేయొచ్చు ఈజీగా. ఇవి కొత్త గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళకు బాగా హెల్ప్ అవుతుందండి. ఓన్లీ పూల మొక్కలే కాదు, ఇలా మనము కూరగాయల విత్తనాలు కూడా వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా రూట్స్ ఫామ్ అయిపోయినాయో. ఇలా తీస్తే ఇలా వచ్చేస్తుంది అన్నమాట మొక్క. మనము పెద్ద తొట్లకు మార్చేటప్పుడు కూడా మొక్కలు ఏం డ్యామేజ్ అవ్వండి, ఈజీగా మనం తీసి పెట్టుకోవచ్చు. నేను రిపోర్టింగ్ చేసేటప్పుడు కూడా వీడియో ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తానండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ గైడెన్స్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.